నా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి? ఇవాళ నూతన కృపలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమై ఉన్నారో లేఖనాల ఆధారంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మన హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడట. లేఖనాలు సెలవిస్తున్నాయి. మన కలలను, మన ఉద్దేశాలను, ఆలోచనలను, కోరికలను, హృదయ వాంఛలను తీర్చే దేవుడు. అవి ఏమాత్రము నీరు గారిపోవు, అవన్నీ ఏమాత్రము ఆవిరైపోవు, కానీ వాటన్నిటినీ నీ కళ్ళ ముందర నెరవేర్చే దేవుడు. అవన్నీ జరగడం నువ్వు ఖచ్చితంగా చూస్తావు. అందుకే నేను అంటాను, యేసయ్యలోనే మన కలలు అవి జరిగి తీరును. యేసయ్యలో మాత్రమే. ఆమేన్. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు కీర్తనలు 37:4లో యెహోవాను బట్టి నీవు సంతోషింపుము, ఆయనే నీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చును. ఈ రోజున యవనస్తుల్ని మనం చూస్తున్నప్పుడు ఆ రోడ్డు మీద తిరగాడుతున్న కారును బట్టో, లేకపోతే కొత్తగా లాంచ్ అవుతున్న మొబైల్ని బట్టో, లేకపోతే వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ని బట్టో, రథములను బట్టి, తమ గుర్రములను బట్టి కొందరు అతిశయపడినట్లు, కొందరు సంతోషించినట్లు అదంతా లోకులు చేయాల్సినటువంటి కార్యక్రమం. దేవుని బిడ్డలుగా మనము యెహోవాను బట్టి, సర్వమిచ్చిన సమస్తము మనకి దయచేసి ఉన్న ఆ దేవునిని బట్టి మనము సంతోషించగలిగితే నిశ్చయముగా అది మనకు రానున్న దినాల్లో కూడా ఎంతో ఆశీర్వాదకరమే. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎంత స్పష్టంగా రాయబడింది. అనేకులకు మేలుకరమైనది నీవు కోరుకోవాలి. నీతో ఉన్న అనేకులకు స్వార్థం ఉండకూడదు. నీ ప్రార్థనలో, నీ కోరికలో, నీ ఆశలో, నీ వాంఛలో స్వార్థం ఉండకూడదు. స్వార్థపూరితమైనవన్నీ అవి దేవుని నుండి నెరవేర్చబడే ప్రార్థనాంశాలు కాదు. నీకును నీతో ఉన్న వారికి ఆశీర్వాదకరముగా, మేలుకరముగా, దీవెనకరముగా, ఉపయోగకరముగా, మేలుకరమైనవైతే, అవి మంచివైతే దేవుడు వాటన్నిటిని నీ జీవితంలో అనుమతించబోతూ ఉన్నాడు. ఆ కలలన్నిటినీ ఆయన నెరవేర్చబోతున్నాడు. అందుకొరకు యెహోవాను బట్టి సంతోషించాలట మనం. కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి సంతోషించినట్లు ఈ లోకములో, ఈ భూమి మీద మనమైతే వేటిని బట్టి కాదు, కానీ దేవునిలోనే రక్షణ ఆనందం ఉందని, దేవుడే క్షమించుటకు సిద్ధ మనస్సు, సమర్థత గల దేవుడని, దేవుడే స్వస్థపరిచే వైఖరి, దేవునిలోనే మాట్లాడేటటువంటి ఒక ఉన్నతమైన శైలి ఉన్నదని మనం నిజ దేవుడని యేసు ప్రభువుని బట్టి మనము సంతోషింపవలసిన వారమై ఉన్నాం. అప్పుడు ఆయన మన హృదయ వాంఛలన్నిటినీ తీరుస్తాడు. ఆమేన్. మరొక మాట ఏంటంటే, మీరు ఏది చేయబోవునంతలో ఇలా చేయాలి, అలా చేయాలి అనే బౌండరీస్, అనే ఆలోచన తీరు, లేకపోతే అంచనాలు మన దగ్గర ఉంటాయి కదండి. అవన్నీ, ఆ ప్రణాళికల మొత్తము దేవునికి సమర్పించేయాలట. వినయ భావముతో దేవునికి మనం సమర్పించేయాలట. ప్రభువా, నువ్వు ఇస్తే నేను తీసుకుంటా. ప్రభువా, నువ్వు చెప్తే నేను వెళతా. నువ్వు చెప్తే నేను వింటా. నువ్వు మాట్లాడితే నేను వింటాను. వెళ్ళమంటే నేను వెళతాను. నువ్వు అది చెయ్యమంటే అది చేస్తాను. నువ్వు నాతో ఉంటేనే నేను ఈ కార్యాన్ని చేయగలను అని ప్రతి కార్యమందు ఆయనను నీవు సంతోషపరచగలిగితే, ఆయనను ముందు పెట్టగలిగితే, ఆయనను ఈ విధంగా నువ్వు సంతోషపరచగలిగితే, ఆయనకి ఇష్టమైనది ఏదో అది చెయ్యాలని నీవు ముందుకు అడుగులు వేయగలిగితే నీ హృదయ వాంఛలన్నీ దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినయము, సమర్పణ కలిగినటువంటి జీవితం ఈ రోజున మనలో ప్రతి ఒక్కరికి కావాలి. సర్వ మానవాళి కొరకు, అంటే నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణత్యాగం చేసిన దేవుడు కదా. మరి అదే వినయ భావముతో మనం కొన్నిటిని దేవునికి సమర్పించినప్పుడు, ఆయన ఎలా కోరుకుంటున్నారో అలాగ మన లైఫ్ని మనం డిజైన్ చేసుకున్నప్పుడు అందులో ఉన్న తృప్తి, ఆనందము,
సౌఖ్యము, సంతోషము అంతా ఇంత కాదు దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచబడునుగాక.